Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థర్డ్ సెమిస్టర్ రియల్ అనాలిసిస్ ఇది పార్ట్ 3 వీడియో అండి. యూనిట్ 4 సంబంధించింది పార్ట్ 3 వీడియో. నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తాను. థర్డ్ సెమిస్టర్ మొత్తంది ఒకసారి చూడండి. అండ్ ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అది కూడా చెక్ చేయండి. యూనిట్ 1 యూనిట్ 2లో చెప్పాను ఎలా డౌన్లోడ్ చేసుకున్నాను అనేది. వీడియోస్ లేట్ అవుతున్నాయి అంటున్నారు. ఈ రోజు నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని యాక్టివ్గా ఉండండి, ఓకేనా? రోజు వీడియోస్ వస్తుంటాయి. మీకు ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు తొందరగా చదువుకోవచ్చండి. నేను ఆల్రెడీ నోట్స్ మొత్తం అప్లోడ్ చేసి పెట్టాను. ఓకే, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, షో దట్ ఇంటిగ్రేషన్ 0 to 1/2 ఆర్క్ sin x dx is equals to π/12 plus √3/2 minus 1. ఓకేనా? క్వశ్చన్ ఈ విధంగా ఇస్తాడు. అంటే ఇది తీసుకొని మనం ఈ వాల్యూని మనం చూపెట్టాలి, ఓకేనా? దీన్ని తీసుకొని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొని ఇది మనం ప్రూవ్ చేయాలి ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు అని. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే గివెన్ ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకున్నామండి. ఇంటిగ్రేషన్ 0 to 1/2 తీసుకొని ఆర్క్ sin x dx తీసుకొని దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ sin x ఉంది కదండి, దీనిలో ఎల్హెచ్ఎస్ సైడ్ ఇక్కడ sin x ఉంది కదా. ఈ sin xని నేను g(x)గా తీసుకుంటున్నాను, ఓకేనా? లెట్ g(x) is equals to sin x అనుకుంటున్నాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి, ఓకేనా? దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని అండ్ మనకు ఏ పాయింట్ అండ్ బి పాయింట్ కూడా తీసుకోండి. ఇది గుర్తుంచుకోవాలి. ఏ పాయింట్ అంటే 0 అని గుర్తుంచుకోండి, బి పాయింట్ అంటే π/6 అని గుర్తుంచుకోండి, ఓకేనా? ఏ పాయింట్ వచ్చేసి 0, బి పాయింట్ వచ్చేసి π/6. ఈ క్వశ్చన్ చూడంగానే మీకు గుర్తుకు రావాలి. ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉండే క్వశ్చన్ కాబట్టి మీరు ఈ క్వశ్చన్ చూడగానే ఇవి గుర్తుకు రావాలి, పాయింట్స్ 0, π/6. దీని తర్వాత ఏం చేయండి అంటే ఇప్పుడు జీ ఇన్వర్స్ కనుక్కోండి. జీ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోండి. ఇక్కడ g(x) ఉంది కదా, దీనికి జీ ఇన్వర్స్ పెట్టండి. ఇన్వర్స్ ఏమవుతుందండి, sin xకి ఇన్వర్స్ పెడితే sin ఇన్వర్స్ x అవుతుంది, ఓకేనా? అది అలా ఉంచిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా ఉంది మనకు. ఇది ఫార్ములా అండి. ఇది ఫార్ములా మీరు ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను, షార్ట్కట్లో వినండి. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఇది ఉండగానే ఇంటిగ్రేషన్ a to b. ఎందుకు ఇంటిగ్రేషన్ పెడుతున్నామంటే మనకు క్వశ్చన్లో చూడండి ఏమి ఇచ్చిండు, ఎల్హెచ్ఎస్ సైడ్ ఇంటిగ్రేషన్ ఇచ్చిండు కాబట్టి ఇది ఏ పాయింట్ అనుకోవాలి, ఇది బి పాయింట్ అనుకోవాలి. ఓకే, a to b. ఓకే, ఇక్కడ a to b ఇంటిగ్రేషన్ a to b g(x) into dx ఒకసారి పెట్టండి. అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇక్కడ ఏ ఉంది కదా, ఈ ఏకి g అప్లై చేయండి, g of a అవుతుంది. ఈ bకి g అప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది, g of b అవుతుంది, ఓకేనా? ఇప్పుడు g of xని నేను g ఇన్వర్స్ ఆఫ్ x గా రాస్తున్నాను. g ఇన్వర్స్ ఆఫ్ x into dx మనకి ఎందుకంటే ఇక్కడ g of x వాల్యూ ఉంది అండ్ g ఇన్వర్స్ ఆఫ్ x వాల్యూ ఉంది, ఓకేనా? అండ్ dx ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ b g of b ఎలా గుర్తుంచుకుంటారు, ఇక్కడ b ఉంది, ఇక్కడ b ఉంది బ్రాకెట్లో అండ్ మధ్యలో g ఉందండి, ఓకేనా? అండ్ మైనస్ అప్లై చేసి ఇక్కడ a ఉంది అండ్ ఇక్కడ బ్రాకెట్లో a ఉంది, మధ్యలో g ఉందండి, ఓకేనా? మధ్యలో g ఉంది. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నేను వేరే ప్లేస్లో ఉన్నాను. వేరే ప్లేస్లో ఉన్నా కానీ మీకు వీడియో చేస్తున్నాను, ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఆ వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి అండి, ఓకేనా? ఇప్పుడు ఏ పాయింట్ ఏంటి 0 కదా, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేశాను. ఏ పాయింట్ 0 అండ్ బి పాయింట్ వచ్చేసి π/6, ఓకేనా? బి పాయింట్ π/6 ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం, ఇక్కడ అనుకున్నాం కదా మనం. అండ్ ఇక్కడ 0, π/6 అనేది ఏ పాయింట్ బి పాయింట్ అని అనుకున్నాం. ఓకే, ఆ పాయింట్స్ ఇక్కడ తీసుకున్నాను అంతే. ఇక్కడ g(x) into dx అంటే g(x) వాల్యూ ఎంత, sin x కదా, dx ఉంది కాబట్టి dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఇక్కడ g of a అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 0 పెట్టాను అండ్ ఇక్కడ g of b ఉంది, b ప్లేస్లో నేను π/6 అప్లై చేశాను. అండ్ ఇక్కడ g ఇన్వర్స్ ఆఫ్ x వాల్యూ ఎంత అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ sin ఇన్వర్స్ x కదా, ఈ sin ఇన్వర్స్ xని నేను ఇక్కడ అప్లై చేశాను. sin ఇన్వర్స్ x into dx ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ b ఉంది కదా, b వాల్యూ వచ్చేసి ఎంత, π/6 b వాల్యూ. ఇక్కడ g ఉంది, g b అంటే b వాల్యూ ఎంత బ్రాకెట్లో రాయండి, π/6
మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఓకే, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 0, జీ ఆఫ్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత 0, ఓకే. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ముందు జాగ్రత్తగా చూసుకోండి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అని. ఫస్ట్ ఫార్ములా కరెక్టే కాదా చూసుకోండి, ఓకే. ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదా, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మనం వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ ఏం కామన్ ఉంది, ఇక్కడ జీ ఆఫ్ π/6, ఇక్కడ π/6, ఇక్కడ జీ ఆఫ్ π/6 అండ్ జీ ఆఫ్ 0, ఇక్కడ జీ ఆఫ్ 0. కాబట్టి ఆ రెండు వాల్యూస్ ఇక్కడ కనుక్కున్నాను. ఇది రఫ్లో చేశాను నేను, ఇక్కడ బాక్స్లో చూడండి, ఓకే. ఇక్కడ జీ ఆఫ్ π/6 అంటే ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఎంత ఉందండి, జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్ ఉంది కదా, అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంది, π/6 ఉంది. సో π/6 ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో π/6ని సబ్స్టిట్యూట్ చేశాను. జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, సైన్ ఎక్స్ కదా, ఎక్స్ ప్లేస్లో నేను సైన్ π/6, ఎక్స్ ప్లేస్లో π/6ని అప్లై చేశాను. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సైన్ π/6 ఎంత అంటే వాల్యూ 1/2. ఏ విధంగా వచ్చింది సార్ మరి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ, ఓకే, ఇక్కడ చూడండి ఇట్లా వచ్చింది, ఓకేనా. సైన్ 60 1/2 వస్తుంది. ఇక్కడ పై అంటే 180 డిగ్రీస్ అండి, పై వాల్యూ వచ్చేసి 180 డిగ్రీస్. ఇక్కడ క్యాన్సల్ అయితే సైన్ 60 వస్తుంది, సైన్ 60 వాల్యూ ఎంత 1/2, డన్. అలాగే జీ ఆఫ్ 0 కూడా కనుక్కుంటే సైన్ 0 ఎంత 0, ఓకేనా. ఈ వాల్యూస్ జీ ఆఫ్ π/6, జీ ఆఫ్ 0 అనేది ఇక్కడ ఈ పైన సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుందండి, ఓకేనా. ఇక్కడ ఈ విధంగా ఎలా వచ్చింది సార్, ఇక్కడ సైన్ మైనస్ కాస్ ఎక్స్ అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది కదా 0 to π/6, ఒక్క సెకండ్. ఇక్కడ సైన్ ఎక్స్ డిఎక్స్ ఉంది కదండి, ఇక్కడ సైన్ ఎక్స్ డిఎక్స్, సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది, ఓకే. సైన్ ఎక్స్ ఇక్కడ ఇంటిగ్రేషన్ విడిచిపెట్టండి, సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి, ఓకేనా. ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్, గుర్తుంచుకోండి. ఇంటిగ్రేషన్తో సహా ఈ లిమిట్స్ ఇచ్చిపెట్టండి, ఈ లిమిట్స్ ఇక్కడ రాసాను చూడండి, 0 to π/6 ఇలా రాయాలి, ఓకే. ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అప్లై చేశాను, గమనించండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ జీ ఆఫ్ 0 వాల్యూ ఎంత వచ్చింది మనకు 0, ఇక్కడ నుంచి జీ ఆఫ్ 0 వాల్యూ 0. అండ్ ఇక్కడ జీ ఆఫ్ π/6 వాల్యూ 1/2 వచ్చిందా, 1/2. ఇక్కడ చూడండి 1/2 అప్లై చేశానా. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఇంటూ డిఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఇంటూ డిఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేశాను, ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు పెట్టాను, మళ్ళీ ఇక్కడ π/6 ఉందా, ఇక్కడ π/6, ఆ π/6ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేశాను, డన్. ఇప్పుడు ఇక్కడ జీ ఆఫ్ π/6 ఉంది, మరి జీ ఆఫ్ π/6 వాల్యూ ఎంత అండి మనకి ఇక్కడ ఏమొచ్చింది 1/2 వచ్చిందా, 1/2. ఈ 1/2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, మైనస్ ఇక్కడ ఇక్కడ 0, జీ ఆఫ్ 0 అంటే 0 ఆఫ్ 0, ఎందుకు జీ ఆఫ్ 0 వాల్యూ మనకు 0 వచ్చింది కదా, అందుకని 0 into 0. అప్పుడు ఏమవుతుంది వాల్యూ మొత్తం అంటే ఇక్కడ ఏం చేశాను నేను, ఇక్కడ మైనస్ కాస్ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి మనకు, π/6 ఉంది, 0 ఉంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో నేను ఒకసారి π/6ని అప్లై చేశాను, ఎక్స్ ప్లేస్లో π/6ని అప్లై చేశాను, మళ్ళీ ప్లస్ని అప్లై చేసి ఇక్కడ ఈ 0ని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశానండి. ఇక్కడ ప్లస్ ఎందుకైంది సార్, మైనస్ రావాలి కదా, అంటే ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ మైనస్ పెడతాం మనం. ఈ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా, ఓకే. అందుకే ఇక్కడ ప్లస్ వచ్చింది, కాస్ 0, డన్. ప్లస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to 1/2. ఇక్కడ మరి ఆర్క్ ఎట్లా వచ్చింది సార్, అంటే ఇక్కడ గమనించండి మీరు, ఇన్వర్స్ తీసేసినాం మనం, ఈ సైన్కి ఇన్వర్స్ తీసేసినట్లయితే ఆర్క్ వస్తుంది. అప్పుడు ఆర్క్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ π ఇంటూ 1 అంటే π, 6 2s 12 కదా, 6 2s 12, అప్పుడు π/12 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను, ఓకే. ఇక్కడ కాస్ π/6 అంటే ఎంత వస్తుంది, కాస్ 60 డిగ్రీస్, కాస్ 60 డిగ్రీస్ వచ్చేసి √3/2 కదా, √3/2, కాస్ 60 డిగ్రీస్ √3/2 ప్లస్ కాస్ 0 వాల్యూ ఎంత 1. ఇది ఎలా వచ్చింది ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను కాస్ 60 డిగ్రీస్, అండ్ ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాశానండి, డన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నెక్స్ట్ ఇది ఉంది కదండి, ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని ఇది పంపించండి, π/12 పంపించేస్తే మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ √3/2 ప్లస్ 1, ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ సాల్వ్ చేయండి, మైనస్ లోపలి మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది, ఇక్కడ +1 ఉన్నది కాబట్టి -1 అవుతుంది. ఎందుకు ఈ మైనస్ లోపలి మల్టిప్లై చేశాను, ఇక్కడ ఏమైంది నెక్స్ట్ మనకు వాల్యూ వచ్చేసి ఇంతే కదా,
మనల్ని అడిగింది ఇది కదా, ఆర్క్ వాల్యూ అడిగింది. ఇంటిగ్రేషన్ 0 to 1/2 ఆర్క్ sin x dx is equals to π/12 ప్లస్ √3/2 -1. ఓకే, ఇప్పుడు ఇది థర్డ్ క్వశ్చన్ పార్ట్ 3 వీడియో. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇదండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి దీని మెథడ్లో. స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ క్యాలిక్యులస్ 1. స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ క్యాలిక్యులస్ 1 ఉంటుంది, క్యాలిక్యులస్ 2 ఉంటుంది. నేను నెక్స్ట్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను వీడియోస్. ఇలా వచ్చిందా, రేపు మళ్ళీ ఈవినింగ్ వస్తుంది, దాని తర్వాత ఈవినింగ్ వస్తుంది. ఓకేనా, నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను, మీరు చూసుకుంటూ ఉండండి. ఓకే, మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు పూర్తిగా అన్ని చదువుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది లేట్ అవుతుంది కాబట్టి నేను నోట్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. చాలామంది డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటున్నారు, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.